మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై మాజీ టీడీపీ ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణ్ విమర్శలు చేశారు. ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రవీణ్ మాట్లాడుతూ రాచమల్లు చేసిన రాజకీయ వ్యాఖ్యలు స్పష్టత లేని విధంగా ఉన్నాయని అన్నారు. ఇటీవల పులివెందుల ఉప ఎన్నికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో 11 మాత్రమే రావటం, 10,000 ఓట్లలో 600 ఓట్లు మాత్రమే రావటం ప్రజలిచ్చిన తీర్పని గుర్తు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లు ఈ పులివెందుల బై ఎలక్షన్లో నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగిన దానికి ముందేమో పోలీసులకు మాకు యుద్ధం అన్నాడు, అంటే వాళ్ళకు వైఎస్ఆర్లకి. నెక్స్ట్ ఏమన్నాడు, బ్యాలెట్ పెడతారా ఈవీఎం పెడతారా అన్నాడు. ప్రెస్ వాళ్ళు ఉండి అక్కడ ఉండే వాళ్ళు బ్యాలెట్ అంటే బ్యాలెట్ మేమే గెలుస్తామన్నాడు. అది అయిపోయినాక మళ్ళీ ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో తీసుకుని 3,000 ఓట్లతో మేము గెలుస్తున్నాం, అదాడు ఇనపసాయుడు తబ్బెట్లు జగ్గునక్ అని మేము గెలుస్తున్నామని మళ్ళా మాట్లాడినాడు. మళ్ళా నిన్న వచ్చినాడు ఏందో ఒక టెంట్ వేసి గాంధీ మహాత్ముడి నిజంగా ఆయనకు ప్రేమ ఉన్నట్టు, నిజంగా గాంధీ గారి ఆశయాలకు ఈయన వారసుడైనట్టు, అంబేద్కర్ రాజ్యాంగం రాసే అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడంలే అని చెప్పేసి ఈయన ఏదో బాధపడిపోతానట్టు ఒక స్టంటు ఒక షో పెట్టినాడు. నువ్వు ఏం మాట్లాడుతాండావు, నువ్వు ఏం జరిగింది? చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. మన పొద్దుటూరులో చెల్లని రూపాయి పులివెందులో జరుగుతుందంట, పులివెందుల్లో చెల్లని రూపాయి విజయవాడలో జరుగుతుందే. నువ్వు ఏడా చెల్లని నూకవు స్వామి. చిన్న లాజిక్ ప్రజలు గమనించండి. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ఇది గమనించాలా. అసెంబ్లీ ఎన్నికలలో 175 సీట్లకు మీకు వచ్చింది 11 సీట్లు. అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది? అదే పర్సంటేజ్ మైన 10,000 ఓట్లుంటే అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి. కారణం ఏంది అని అన్వేషించకుండా ఒకసారి బాగా ఆలోచన చేయాలి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఇంట్లో కూర్చొని నిమ్మలంగా మంచిగా నైట్ ఏదన్నా మంచిగా తినేసి ఒక్కడివి అట్లా కూర్చొని ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడేటప్పుడు 175 సీట్లకు 11 వచ్చినాయి, 10,000 ఓట్లలో 600 చిల్లర వచ్చినాయి. పర్సంటేజ్ అంతే కదా తేడా, ఒక 0.5% అటు ఇటు వచ్చినాయి. అది ప్రజలు మీకు ఇచ్చిన తీర్పే కదా. నిన్న ఒకసాడు ఈవీఎంలు మార్చినారంటాడు. అంటే మనం 2019లో పొద్దుటూరులో గెలిచినాము, అప్పుడేమన్నా నువ్వు ఈవీఎంలు హ్యాక్ చేసినావా? ఏం మాట్లాడతావు? ప్రజలు ఎందుకు మీకు ఓటేలని నువ్వు కానీ, మీ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరైనా మీరు అయ్యా ప్రజలు మనకి ఎందుకు ఓట్లేలే, ఈ పర్సంటేజ్ నేను చెప్పినా చూడు, ఈ పర్సంటేజ్ ఎందుకు పెరగలే, ఈ సంవత్సరము 3 నెలల నుంచి మీరు ఏమైనా చించింటే ప్రజలు అబ్బా వీళ్ళు ప్రతిపక్షంలో పాపం 11 సీట్లే మనం ఇచ్చినా వీళ్ళు మన కోసం ప్రజల కోసం ఇంతగా పాటుపడుతున్నారని ఆలోచన చేసి ఓట్లేస్తారు. పొద్దున్న లేచాల నుంచి మీ నాయకుడు రపా రపా అంటాడు, నువ్వులే ఇట్లా పెడతాడు మీసం మాటికి నిచ్చే ఇంత గుబురు మీసం. రొయ్యకు ఎంత మీసాలు ఉంటే ఏం లాభం రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు? రొయ్య మీసాలకు ఉన్నంత పౌరుషమే నీ పౌరుషము. మాటికి ఇట్లా మీసాలు తిప్పుతావు, కేకలేస్తావు. ఇంకొక మాట మాట్లాడాడు, పోలీసు వాళ్ళనంట గవర్నమెంట్ పోలీసు జాబును తీసేసి పోస్ట్ మ్యాన్ జాబ్ చేయిస్తాడంట. ఏమన్నా చట్టంలో ఉందే? ఎవరన్నా ఆఫీసర్ తప్పు చేస్తే ప్రూవ్ అయితే సస్పెండ్ చేస్తారు. పోలీస్ ఆఫీస్ని తీసుకుపోయి పోస్ట్ మ్యాన్గా వేస్తారా? తలకాయ నీకేమన్నా పని చేస్తానే లేదా? మనిషి ఉండవు కానీ నీకు బ్రెయిన్ పనిచేయడంలే. నీకు ఎన్నిసార్లు చెప్పినా దానికి జవాబు చెప్పవు. ఏందేందో ఎక్కడెక్కడో రాష్ట్రంలో జరిగినట్టు అన్ని మాట్లాడతావు. రెండుసేపు మిథున్ రెడ్డి అరెస్ట్ అంటావు, రెండుసేపు పులివెందుల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అంటావు. నీ విషయానికి వస్తాం. నీకు 2 క్వశ్చన్లు సూటిగా. నువ్వు 4.5 సంవత్సరం నేను ఇన్ఛార్జిగా పనిచేసిన 4.5 సంవత్సరం ప్రతిపక్షంలో నా మీద 17 కేసులు పెట్టించినావు. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ముక్తార్ అన్నను, ఈవి సుధాకర్ రెడ్డి అన్నను, నన్ను ఎవరైతే ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ పోలీసులను ప్రతి అభ్యర్థి దగ్గర ఒక జీప్ పెట్టి ఎస్ఐలను సిఐలను పెట్టి బయటికి రానికుండా చేసి ఎలక్షన్ జరిపినావు. మళ్ళా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావు, అంబేద్కర్ అంటావు, గాంధీ తాత అంటావు.
ఇంకా ఏంది నీ యాక్షన్లు? నేను చెప్తానే ఉండా, నిన్ను నమ్మరాయా స్వామి? అయిపోయింది నీ చాప్టరు. నువ్వు ఒకప్పుడు క్యాన్సర్కు, పవర్ఫుల్ క్యాన్సర్కు నువ్వు మెడిసిన్వి, డేట్ ఎక్స్పైర్ అయింది, పనికిరాదా మందు అది? ఎక్స్పైర్ అయిన మందు, నువ్వేమో క్యాన్సర్ మందువే కానీ ఎక్స్పైర్ అయినావు. ఎక్స్పైర్ అయినాక పనికిరాదు అది. అట్లా నువ్వు పాలిటిక్స్లో యు ఆర్ ఎక్స్పైర్డ్ పొలిటీషియన్. ప్రతిదానికి నువ్వేనా? ఏదన్నా ఎత్తుకో, జిల్లాలో ఏదన్నా చేస్తే అల్లరి. చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబును వీళ్ళే రాజ్యాంగాన్ని ఇది చేసినారు అది చేసినారంటావు. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు చూసుకో, మీకు ఒక 0.5% పెరిగినాయి పులివెందుల్లో. దాని గురించి మాట్లాడు. ఇంకొక విషయానికి వస్తాం. పోలీసు పోస్టింగ్లు వేయించుకోవాలంటే పొద్దుటూరులో ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర 10 లక్షల డబ్బు, ఎస్ఐల దగ్గర 5 లక్షల డబ్బు తీసుకున్నాం. ఒక సిఐకి అయితే పోస్టింగ్ వేయిస్తా వండోన్ అని చెప్పి 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని, చెప్పమంటావా పేర్లు కూడా? ఎవరి ద్వారా డబ్బు తీసుకున్నావో, నీకు ఎవరు డబ్బు తెచ్చి ఇచ్చినారో, మళ్ళా అది ఇష్యూ అవుతుందని చెప్పి 6 నెలల తర్వాత 10 లక్షలు ఎనికి ఇచ్చినావు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాత్రి 2:57 ఇబ్రహీం సర్కిల్ ఇన్స్పెక్టర్కు నువ్వు ఫోన్ చేస్తావు. మళ్ళీ ఏమంటావు? చట్టము తనంతటా తను పని చేసిందని నా అరెస్ట్ అప్పుడు. ఏం పని నీకు 3 గంటల దాకా? ఇంట్లో పిడియలు వాయించుకుంటానేవా? లేకుంటే నిద్ర రాక ఏమన్నా లేచి వాకింగ్ చేసుకుంటానేవా? ఎన్నిసార్లు మాట్లాడినావా? కాళ్ళు ఏట తీయమంటావా? బయటికి చూపించమంటావా ప్రెస్కు? తర్వాత మా బీటెక్ రవీణ్ణని, శ్రీనివాసులెడ్డి అన్నని, నన్ను ఇంకా ఎంతమందో కార్యకర్తల్ని ఎట్లా వేధించినారా? బీటెక్ రవీణ పులివెందుల నుంచి కడపకు వస్తా అంటే నక్సలైట్లో బందిపోట్లు దొంగలు కిడ్నాప్ చేసినట్టు ఆయన కిడ్నాప్ చేపించి ఆ రోజు రాత్రి 2 గంటలప్పుడు సెంట్రల్ ప్రిజన్కు తీసుకొని వచ్చారు. దాని ముందు రోజే నేను అరెస్ట్ అయ్యి నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నా. చేతికి ఆయనకు రక్త గాయాలు ఈ రోజుకి నాకు గుర్తుంది. రవీణను ఎంత హింసించారు, మానసికంగా హింసించినారు, ఇంకొకటి హింసించినారు. అప్పుడు చెప్పకూడదా జగన్మోహన్ రెడ్డికి? మనకు అంబేద్కర్ రాజ్యాంగం మనం ఫాలో కావాలి జగన్మోహన్ రెడ్డి, ఇది తప్పు, ఇట్లా చేయకూడదని చెప్పొచ్చు కదా. రవీణను ఆమెం చేసినారు. మళ్ళీ శ్రీనివాసులెడ్డి అన్న అంగళ్ళ కేసులో, అంగళ్ళ దగ్గర గొడవ జరిగితే శ్రీనివాసులెడ్డి అన్న హైదరాబాద్లో ఉంటే ఆ కేసులో శ్రీనివాసులెడ్డి అన్న ముద్దాయిం చేసి లోపల అందించినారు. ఎవరెవరో అంగళ్ళ కేసులో సంబంధం లేని వాళ్ళందరికీ పెద్దిరెడ్డి ఫోన్లు చేసి, మీ తాలూకాలో మీకు ఎవరన్నా ఒక 10 మంది గట్టిగా తెలుగుదేశానికి పనిచేసే వాళ్ళు ఉంటే తండ్రి ఈ కేసులు ఎక్కిస్తామని చెప్పి దాదాపుగా 300 మంది మీద అక్రమంగా 307 కేసు పెట్టి లోపల ఇచ్చినావు. తండ్రి కొడుకులు ఎంతమందిని ఇచ్చినారు మీ ప్రభుత్వంలో? ఇవన్నీ నీకు కనపరావు. పొద్దుటూరులో నువ్వు చేసిన పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యకాండ ఇంకా పొద్దుటూరు ప్రజలకు తెలుసు. ఇబ్రహీంను నీ తొత్తుగా పెట్టుకొని ఎన్ని పంచాయతీలు చేయించినావు, ఎంతమందిని బెదిరించినావు, ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినావు. నీ ఇష్టం వచ్చినట్టు మా మీద తప్పుడు కేసులు పెట్టి మా మీద పోలీసులను వదిలిపెట్టి ఈ రోజు నేను చూస్తా అంటే అసలు ఆ రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న ఇప్పుడు మాట్లాడేది, లేకపోతే ఇంకొకరా అనేంత ఆశ్చర్యంగా ఉంది. పొద్దుటూరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఈయన రాచమల్లు ప్రసాద్ రెడ్డినా గతంలో చేసినవి అన్నీ చేసి మళ్ళా ఈ రోజులే సత్యహరిశ్చంద్రుడు వారసుని మాదిరి. అది ఒకటి ఈ మధ్యన డైలాగ్ చెప్పబట్టినాడు, ప్రజాస్వామ్యం కూని అయిందని. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది నువ్వు మాట్లాడుతా అంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజలు బంకు దగ్గర టీ బంకుల దగ్గర చూడిపో నవ్వుకుంటారని ప్రెస్ మీట్లు చూసి, ఏమి దానికి ఏమైనా తలకాయ చెడిపోయింది అని. అరే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏం కావాలా, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏం చేయాలా, ఇవి ఆలోచన చేయకుండా మాటికి ఏందో నాకు అర్థం కాదు. మొన్న ఏమన్నా ఇట్లా మీసాలు తిప్పుతున్నావు, ఏమొస్తుంది ఈ మీసాలు తిప్పితే? తొడలు కొడితే మీసాలు తిప్పితే వస్తుందా? ప్రజల మనస్సు గెలిచమంటే గెలిచవు. పోనీ నీకు ధైర్యం లేదు. ఇంకా నీకంటే వయసులో చిన్నోని నేను కొన్ని మాటలు అనకూడదు. నేను రాయా శివాలయం కాడికి చర్చిస్తాము, నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్లు తీసుకొస్తా, నీవన్నీ అవినీతిలో నువ్వు చేసిన దౌర్జన్యాలన్నీ నిరూపిస్తామంటే ఏం నోరెత్తాడు. గప్చుప్గా గమ్ము కూర్చొని వేరే దాని గురించి మాట్లాడతాడు. ఏం నోరు లేదా నీకు? నేను అడిగే దానికి జవాబు చెప్పలేవా నువ్వు? అంటే నీకు మాటలు ఏమన్నా రావా? పోలీసులు నువ్వు ఎట్లా వాడుకునే దాని మీద వస్తావా? ఫైనల్గా రాచమల్లు ప్రసాద్ గారికి ఒకటి చెప్తానా, నీ హయాంలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లందరినీ పిలుచుకొని శివాలయం కాడికి వస్తా. నువ్వు శివాలయం దగ్గరికి రా,
నేను చూపిస్తా ఎవిడెన్స్ తో సహా. నువ్వు ఏ పోలీస్ ఆఫీసర్ను ఉపయోగించి ఏ నీచ్ కమీన్ కుత్తే కాని పనులు చేసినావో అన్ని నేను నిరూపిస్తా. నీకు మళ్ళా చెప్తానా, ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ నోరు ఎత్తినావనుకో నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఇచ్చేటప్పుడు ఎట్టంటే అట్లా ఆయన మాట్లాడి దమ్ముంటే మంగళగిరిలో కాదు ఇక్కడ పోటీ చేయండి. ఏమైంది? ప్రజలు నీకు ఏం చేసినారు? ముడుచుకొని మట్టేసి మూట కట్టి ఇంట్లో పెట్టినారు. నువ్వు ఎక్స్పైర్డ్ మెడిసిన్వి. ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల్లో యు ఆర్ అండ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్. నువ్వు వేసినా కూడా మనిషికి పని చేయదు. మెడిసిన్ వేసినా కూడా మనిషికి పని ఎట్లా చేయదో ఎక్స్పైర్ అయింది. ఇంకా ఎక్స్పైరీ చేస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ర్యాషెస్, ఇంకోటో. అట్లాంటివి నువ్వు పొద్దుటూరుకు. నువ్వు రాజకీయాల్లో సమాధి కాబడినావు. నాలిక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు ఇట్టనే గనా మీసాలు తిప్పుతా కేకలేస్తా అల్లర్లు చేస్తా అంటే నువ్వు శివాలయం కాడికి రా. నీకు మళ్ళా చెప్తానా, ధైర్యం ఉందా? నీకు దమ్ము ఉందా? రాజకీయాల్లో నీకు క్యారెక్టర్ ఉందా? క్రెడిబిలిటీ ఉందా? లేకపోతే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉందా? ఏవి ఉన్నా ఛాలెంజ్ చేస్తానా, రా, చర్చకు నేను సిద్ధం.